హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ ఫంక్షన్స్లో తయారు చేసుకునే వెజిటబుల్ సాంబార్. ఈ రెసిపీ నేను పెద్ద క్వాంటిటీలో చెప్తున్నాను కాబట్టి అన్ని గ్రామ్ కొలతలోనే చెప్తానండి. మీరు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ కానీ అన్నదానం లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు కానీ లేదంటే ఫ్యామిలీ అందరూ గెట్ టుగెదర్లో కానీ ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్తో వంట మాస్టర్ తయారు చేస్తున్నప్పుడు షూట్ చేసిన రెసిపీ అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చేస్తుంది. అంతేందుకు ఈ దసరా పండగకే ఈ సాంబార్ ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మేము 100 మందికి సరిపడా సాంబార్ ప్రిపేర్ చేస్తున్నామండి. ఒక చిన్న గెట్ టుగెదర్ అనమాట మా ఇంట్లో. సో దానికోసం తయారు చేసిన రెసిపీ ఇది. 100 మందికి పెట్టడానికి మనకి 2 కేజీల కందిపప్పు సరిపోతుంది. మంచి క్వాలిటీ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక 10 లీటర్ల వరకు వాటర్ పోసేసి 1 గంట వరకు నానబెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ పోసినా మంచిదేనండి, మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి. అదే ఇంట్లో అయితే 3 వంతులు 4 వంతులు వేసుకుంటాం కదా మనం. ఇలా వేసేసి ఒక 10 లీటర్ వాటర్ పోసి 1 అవర్ నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక అరగంట వరకు ఉడుకుతుందండి, ఎందుకంటే మనం మామూలుగా ఉడికిస్తున్నాం కదా. చాలా మెత్తగా ఉడికిన తర్వాత చక్కగా మ్యాష్ చేసుకోవాలి. మనకి ఇలా కలుపుతూ ఉంటేనే అది చక్కగా ముద్దలా అయిపోతుంది. ఎక్కువ వాటర్ వేసాం కాబట్టి మనకి అది కొంచెం లూజ్గా కనిపిస్తుంది. అప్పుడు పప్పు రెడీ చేసుకున్నాం కదా, అది పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత వెజిటబుల్స్ ఏమేమి తీసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ మీకు చిన్న ఉల్లిపాయలు దొరికితే అవి తీసుకోండి, ఇంకా బాగుంటాయి. ఇక్కడ మాకు దొరకలేదు కాబట్టి మేము పెద్ద సైజు ఉల్లిపాయలని డైరెక్ట్గా వేసేస్తున్నాం. ఉల్లిపాయలు కట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పుడు కూరగాయలు నోట్ చేసుకోండి. ఒక 1/2 కేజీ వరకు ములక్కాడలు, అంటే 5 పెద్ద కాడలు వచ్చినాయి అనమాట మాకు. పొడుగ్గా ఉన్నవి తీసుకోవాలి, వాటిని ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1/2 కేజీ వరకు ఉల్లిపాయలు తీసుకున్నామండి. ఉల్లిపాయలు ఇలా రౌండ్గానే ఉంచేసాము, మరీ కట్ చేయలేదన్నమాట. మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలు ఇంకొక 1/2 కేజీ కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 కేజీ ఆనపకాయని ఇలా కట్ చేసుకోవాలి. చెక్కు తీయకుండా కూడా కట్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ కొంచెం చెక్కు తీపిచ్చాము అనమాట. ఒక 1/2 కేజీ క్యారెట్స్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కేజీ ముల్లంగి అంటాం కదా, అది వేసుకోవాలన్నమాట. ముల్లంగి కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1/2 కేజీ పచ్చిమిరపకాయలు. ఇవన్నీ తీసుకొని మనం చక్కగా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఇంకా ఎక్స్ట్రా వెజిటబుల్స్ ఏమీ వేయలేదండి ఆయన, తర్వాత టమాటాలు వేస్తారు. ఈ వెజిటబుల్స్ అన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లోతుగా ఉన్న ఒక పెద్ద బౌల్ పెట్టేసి దాంట్లో 1 లీటర్ వరకు నూనె పోసుకొని వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత అందులో ఒక 20 గ్రాముల ఆవాలు, 20 గ్రాముల జీలకర్ర, అలాగే ఒక 20 గ్రాముల వరకు ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. పోపులో ఇవి మాత్రమే వేసారండి, ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేయలేదన్నమాట. ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ చక్కగా వేయించాలి. ఆ తర్వాత 2 గుప్పెళ్ళ వరకు కరివేపాకు వేసుకొని వేయించాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత 50 గ్రాముల వరకు వెల్లుల్లి పేస్ట్, 50 గ్రాముల వరకు అల్లం పేస్ట్ వేయాలి. ఈ 2 కలిపి కూడా వేసుకోవచ్చు. ఈ 2 కలిపి వేస్తే 100 గ్రాములు వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్న వెజిటబుల్ ముక్కలన్నీ వేసేయాలి. ఈ ముక్కలన్నీ వేసేసి వీటిని నూనెలో మనం బాగా మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గిస్తే చక్కగా నూనెలో మగ్గుతాయి. అవి మగ్గుతూ ఉన్నప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు అందులో మనం 40 గ్రాముల వరకు ఉప్పు, 20 గ్రాముల వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పసుపు కూడా మంచి కలర్ కోసం కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు. ఇలా బాగా కలిపేసి అందులో బాగా పండిన టమాటాలు తీసుకొని ఒక 1/2 కేజీ వేసుకోవాలి. వీటిని పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. పెద్ద సైజులో కట్ చేసి వేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. అలాగే 1 కేజీ కందిపప్పుకి 100 గ్రాముల బెల్లం వేసుకోవాలి. ఇక్కడ 2 కేజీలు తీసుకున్నాం కాబట్టి 200 గ్రాముల బెల్లం వేస్తున్నాం. బెల్లం కూడా ముందే వేసేసేయాలి. ఇవన్నీ వేసి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ ములిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. మనకి ఇంత కొలత ఏముండదు అనమాట. వెజిటబుల్స్ అన్నీ ములిగేంత వరకు నీళ్లు పోసుకొని మరొక 10 నుండి 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా కొతుకుతామని ఉడుకుతూ ఉంటాయన్నమాట. మనకి వెజిటబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఈ పక్కన చూడండి, దోసకాయ పచ్చడికి రెడీ చేస్తున్నారు. ఆ పచ్చడి లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చెక్ చేయండి. కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న కందిపప్పు వేసేయాలి. కందిపప్పు వేసేసి మీడియం ఫ్లేమ్లో మనం బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించేటప్పుడు ఒక 1/2 కేజీ కొత్త చింతపండు చక్కగా రసం తీసుకొని వేసుకోవాలి. కొత్త చింతపండు అయితే ఎక్కువ రసం వస్తుందన్నమాట, లేదా మీ టేస్ట్ని బట్టి మరి కాస్త కూడా వేసుకోవచ్చు.
చింతపండు గుజ్జు కూడా వేసిన తర్వాత బాగా మరిగించుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీర వేసి ఒక 15 నుండి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించాలి. సాంబార్ ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఉప్పు సరి చూసుకొని వేసుకోండి. ఆఖరిగా ఒక 50 గ్రాములు అంటే గుప్పెడు తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోండి. ఇది అసలు మిస్ చేయకండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా మరుగుతుండగా ఆఖరిగా 100 గ్రాముల ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేశారు. అలాగే ఒక 50 గ్రాముల పచ్చి కారం వేశారు. కారం అనమాట కూరలో వాడుకునేది. ఆఖరిగా మరొక 5 నిమిషాలు మరిగించుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే ఫంక్షన్లో తయారు చేసిన వెజిటబుల్ సాంబార్ మీకు చూపించానండి. ఈ దసరా పండగకే మీరు ఫ్యామిలీ అందరినీ పిలిచి చక్కగా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఉప్పు కారాలు మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మరొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.